హలో అందరికీ క్యాలీఫ్లవర్తో కుర్మా అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ముందుగా వాటర్ తీసుకొని దాంట్లోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాయిల్ చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు. తర్వాత స్టవ్ ఆపేసి దాంట్లోకి క్యాలీఫ్లవర్స్ ఇట్లాగా యాడ్ చేసేసుకొని జస్ట్ 5-6 మినిట్స్ సాట్ అవ్వనివ్వండి. అప్పటి వరకు కొంచెం కలుపుతూ ఉండండి. అప్పుడు అన్నీ కూడా హాట్ వాటర్లో మంచిగా సాట్ అవుతాయి. తర్వాత వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి కూల్ వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ పూర్తిగా డ్రైన్ అవుట్ అయ్యిందాక సైడ్కి పెట్టేసేయండి. ఈలోగా నేనైతే మా దగ్గర టొమాటోస్ పుల్లగా ఉంటాయి కాబట్టి ఒక 1.5 తీసుకున్నాను. ఆనియన్ ఒకటి తీసుకున్నాను. సో ముందుగా మనం ఏం చేయాలంటే క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ అయిన తర్వాత వాటిని ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో జస్ట్ మీరు అవైలబుల్గా ఉండండి స్టవ్ దగ్గర. ఎందుకంటే అలా పెట్టేసి వెళ్ళిపోయాము అంటే అవి ఈవెన్గా ఫ్రై అవ్వవు. అందుకని కొంచెం కలుపుతూ అవి ఫ్రై అయిందాక దగ్గరే ఉంటూ తర్వాత అవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా అవసరం లేదు. ఆనియన్స్, టొమాటోస్, పసుపు, సాల్ట్ ఒకేసారి ఇంకా యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసాము అంటే వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకవేళ రాలేదు అంటే మీకు ఆయిల్ యాడ్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే టొమాటోస్ ఉన్న ప్రతి చోట ఆయిల్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఇష్టం లేకపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ మీకు టొమాటోస్లో కానీ వాటర్ ఊరకపోతే కొంచెం పైనుంచి వాటర్ యాడ్ చేసేసుకోండి. కానీ అంత అవసరం లేదు. పసుపు, సాల్ట్ యాడ్ చేసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత లిడ్ ఓపెన్ చేసినప్పుడల్లా కూడా స్పూన్ తోటి టొమాటోస్ని స్క్వీజ్ చేసాము అంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. తర్వాత టొమాటోస్ మ్యాష్ అయిపోతే చాలు. తర్వాత కూల్ అయిందాక పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే పేస్ట్ పట్టేటప్పుడు చిందకుండా ఉంటుంది. దాంట్లోకి జీడిపప్పు, వేయించిన నువ్వులు, అల్లం వెల్లుల్లిపాయి, కొత్తిమీర ఆప్షనల్ ఉంటే యాడ్ చేసేసుకోండి. బట్ కొత్తిమీర యాడ్ చేసాము అంటే కలర్ చేంజ్ అవుతుంది. అది మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి. తర్వాత కళాయిని మీకు ఇష్టం ఉంటే వాష్ చేయండి, లేదంటే అదే ప్యాన్లో చేసేసుకోవచ్చు. సో వీడియోలో చూపించడానికే నేను వాష్ చేశాను. యూజువల్గా అయితే నేను అందులోనే చేసేస్తాను. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర యాడ్ చేసి, ఇది ఆల్రెడీ మనము మంచిగా కుక్ చేసిందే కాబట్టి ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. ఆ పేస్ట్ వేసేసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన మసాలా పౌడర్స్, కసూరి మెతి కంపల్సరీగా యాడ్ చేయండి. క్రష్ చేసేసుకొని తర్వాత దాంట్లోకి కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఈ ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీలో వాటర్ కొంచెం షేక్ చేసేసుకొని కలుపుకున్నాము అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇంకా మనకి వేస్ట్ అనేది ఏమీ ఉండదు. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది మీకు అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీకు థిక్గా కావాలా, కొంచెం లూజ్గా కావాలా అనేది చూసుకొని టేస్ట్ అంతా చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే చల్లుకోండి, లేదంటే అవసరం లేదు. మీకు కరివేపాకు ఉంటే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లోకి జీరా రైస్ అయితే చేశాను. ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ నార్మల్గా కూడా బాగుంటుంది. చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్